ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే ఇందాక రిలీజ్ చేశారన్నమాట. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో అప్లికేషన్ ఫామ్స్లో కింద ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే కనుక మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. మెయిన్గా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో ఏం పాయింట్స్ ఉంటాయి మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో, చెప్పే కొన్ని పాయింట్సే కాకపోతే మీరు తెలుసుకోవాలన్నమాట కన్ఫర్మ్గా. ఎందుకంటే సీట్ వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే టైంలో ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. మెయిన్గా ఫస్ట్ పాయింట్, ఎవరైతే ఇంకా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. మనకి ఈ అలాట్మెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్, అదే అండి రిపోర్టింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. మనకి మన ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఎంసెట్ ఆన్లైన్ అప్లై చేసే టైంలో ఫస్ట్ ఒక ఫామ్ అయితే వచ్చింటుంది కదా, అదైతే కావాలి. ఇప్పుడు మనకి వెబ్సైట్ నుంచి ఏం కావాలో చెప్తాను. ఒకటి అప్లికేషన్ ఫామ్ అయితే కావాలి, ఇంకోటి సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే కావాలన్నమాట. అదే అండి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాలి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, ఈ రెండో మనకైతే కన్ఫర్మ్గా కావాల్సి ఉంటుంది. సో దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఫస్ట్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, మన ఫాదర్ పేరు, క్యాస్ట్, రీజన్, మన పేరు, జెండర్ అయితే ఉంటుంది అన్నమాట. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఒక బ్లాక్ లైన్ అయితే ఉంది కదా, సో దాంట్లో ఇక్కడ మౌస్ అయితే చూపిస్తాం కదా, దాంట్లో మీకు వచ్చిన కాలేజ్ అయితే చూపిస్తారు. సో ఏదైతే మీకు వచ్చిన కాలేజ్ అయితే ఉంటుందో అదే మీకు అలాట్ అయిన కాలేజ్ కింద లెక్క. దీంట్లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, విద్యార్థులు మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇందాక ఆల్రెడీ చెప్పేశాను కదా, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. సెకండ్ పాయింట్ మనకేంటంటే, మన సీట్ అలాట్మెంట్ లెటర్ని 2 కాపీల ప్రింట్అవుట్ అయితే తీసుకోమని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే మీకు వచ్చిన కాలేజ్లో అక్టోబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 3:30 లోపు అయితే రిపోర్టింగ్ చేయాలి అని చెప్పారు. అండ్ అలాగే తర్వాత 3 పాయింట్, స్టూడెంట్ షాల్ రిపోర్ట్ టు అసోసియేట్ డీన్, అంటే మీకు వచ్చిన కాలేజు డీన్ పేరు, డీన్ నెంబర్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు వచ్చిన కాలేజ్ డీన్ నెంబరు. సో అది కూడా మీకైతే హెల్ప్ కావడం జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు పారామెడికల్ అయినా, నర్సింగ్ అయినా, ఫార్మసీ అయినా, ఏ కోర్స్ అయినా మీకు సీట్ అలాట్ అయిన తర్వాత జాయిన్ అయ్యే టైంలో కొంత ఫీజు కట్టమని అయితే అడుగుతారన్నమాట. ఆ కట్టమనే ఫీజు ఎంతని తెలుసుకోండి ఒకసారి. తెలుసుకుంటే బెటర్, ఫర్దర్ ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. తర్వాత 4వ పాయింట్ విషయానికి వస్తే కనుక, విద్యార్థులు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ ఇందాక చెప్పాను కదా, అందుకే ముందు చెప్పాను, అదైతే కావాలి. అండ్ అలాగే మీ అలాట్మెంట్ ఆర్డర్ అది కూడా కావాలి. అండ్ అలాగే ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఫామ్ అయితే ఇస్తారన్నమాట. అది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి అన్నమాట. వేర్ ది క్యాండిడేట్ హ్యాస్ రిపోర్టెడ్ షాల్ బి రీటెండ్ విత్ ద క్యాండిడేట్ అని చెప్పారు. అండ్ అలాగే 5th పాయింట్ విషయానికి వస్తే కనుక, ఫిజికల్లీ రిపోర్టింగ్ అంటే మీకు డైరెక్ట్గా మీకు వచ్చిన కాలేజ్లో మీరైతే వెళ్ళి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో రిపోర్టింగ్ అయితే చేయాలని చెప్తున్నారు. ఫిజికల్లీ అంటే మీరైతే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. సో మెయిన్గా 6th పాయింట్ అన్నమాట, విద్యార్థులు అన్ని సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఏం సర్టిఫికేట్స్ కావాలో మీకు సపరేట్ ఒక వీడియో కూడా చేశాను ఇందాక, ఒకసారి చెక్ చేయండి, ఈ వీడియోలో కూడా చెప్తాను. అండ్ అలాగే మనకి మెయిన్గా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే మేక్ ఏ పేమెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫీ ఇన్ ద కాలేజ్ అని చెప్పారు. 6th పాయింట్ అయితే ఉంది కదా, దానికి చెప్పాను. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఒకసారి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి ఫీజు ఎంత కట్టాలో ముందైతే కనుక్కోండి. తర్వాత 7th పాయింట్ విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఫిజికల్లీ రిపోర్టింగ్ చేయలేని విద్యార్థులు ఉంటారో వాళ్ళ సీట్ అయితే ఖాళీ సీట్ కింద పరిగణలో తీసుకుంటాము నెక్స్ట్ ఫేజ్ సంబంధించి అని చెప్పారన్నమాట. మీ సీట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుందని చెప్పారు. 8వ పాయింట్, మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ అయి ఉండాలి. తప్పై ఉంటే మీ పైన ఒక క్రిమినల్ యాక్షన్ అయితే పడుతుందన్నమాట. అండ్ అలాగే 9వ పాయింట్, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు కదా, మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ అలాట్ అయితే కనుక. అండ్ అలాగే తర్వాత 10th పాయింట్, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చూస్తారు కదా, క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్ టు టేక్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ ది అకాడమిక్ సర్టిఫికేట్స్ బిఫోర్ సబ్మిటింగ్ ఒరిజినల్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టారు. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ
జిరాక్స్ కాపీస్ కూడా అన్నీ అయితే తీసి పెట్టుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే కిందకు వస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. ఒకసారి చూస్తుంటే కనుక ఏం సర్టిఫికేట్స్ కావాలో చెప్తారన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్ మార్క్స్ మెమో అండ్ అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. 10th మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 6వ తరగతి నుంచి ఇంటర్ది, అండ్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైతే ప్రైవేట్గా చదివిన విద్యార్థులు ఉంటారో రెసిడెంట్ సర్టిఫికేట్, టీసీ స్కూల్ది కానీ అండ్ అలాగే కాలేజ్ కానీ, స్కూల్ది కాలేజ్ది, అండ్ అలాగే ఎవరైతే ఫార్మర్ కూడా కింద జాయిన్ ఉంటారో ఫామ్ 1 అండ్ అలాగే ఫామ్ 2 ఇవి ఉంటాయి కదా మీకు తెలిసినవి, అది కూడా పట్టుకెళ్ళండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉంటారో ఈడబ్ల్యూఎస్ కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ క్యాబ్ కానీ, ఎన్సీసీ కానీ, పిహెచ్ స్పోర్ట్స్ గేమ్స్ కానీ అది కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరైనా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పట్టుకెళ్తే మంచిది. అండ్ అలాగే మీకు ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. అక్టోబర్ 4వ తారీఖులోపు మీకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేసేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ అండ్ అలాగే మనకి ఫార్మాడీ, ఫిజియోథెరపీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి ముఖ్యంగా అమ్మాయిలకి స్పెషల్గా సేఫ్టీ పర్పస్ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPRC SCON. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఒకే క్యాంపస్లో మనకి 2 విధాలుగా బిల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.